బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ కోర్టు సంచలన తీర్పిచ్చింది. వివాహేతర సంబంధాలు నేరం కాదంటూ ఊహించని తీర్పిచ్చింది. దీంతో ఒక్కసారిగా ఈ వార్త వైరల్ గా మారింది. అసలు ఎందుకు ఇలాంటి తీర్పిచ్చింది, ఏ కేసులో తీర్పిచ్చింది, కోర్టుకు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించిన పూర్తి వివరాలకు వెళ్తే, వివాహేతర సంబంధాల కారణంగా నిత్యం దేశంలో ఎక్కడో ఒక చోట హత్యలు జరుగుతున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో కుటుంబాలు కూడా చిన్నాభిన్నమయ్యేటువంటి పరిస్థితులు తాజాగా ఏర్పడుతున్నాయి. అయితే ఢిల్లీ హైకోర్టు మాత్రం తాజాగా సంచలన తీర్పిచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వివాహేతర సంబంధం నేరం కాదని, ఐపీసీ 497వ సెక్షన్ ఇచ్చిన రాజ్యాంగబద్ధం కాదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రియుడికి కోర్టు విముక్తిని కలిగించింది. ఈ ఘటన ఈ నెల 17న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ హోటల్లో వారిద్దరు శారీరకంగా దగ్గరయ్యారని మహిళ భర్త ఆరోపిస్తూ కోర్టుకెక్కాడు. ఈ కేసులో మెజిస్ట్రేట్ కోర్టు ప్రియుడిని విడిచిపెట్టేసింది. దీంతో బాధిత భర్త సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు. వాదనలు విన్న కోర్టు ప్రియుడికి సమన్లు పంపింది. దీనిని అతడు ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశాడు. అక్కడ కూడా అతనికి అనుకూలంగానే తీర్పు వచ్చింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యను భర్త ఆస్తిగా పరిగణించే మహాభారత కాలం నాటి భావజాలానికి కాలం చెల్లిందని పేర్కొంది. ఈ కేసును కొట్టివేయొచ్చని హైకోర్టు పేర్కొంది. వివాహేతర బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ కోర్టు సంచలన తీర్పిచ్చింది. వివాహేతర సంబంధాలు నేరం కాదంటూ ఊహించని తీర్పిచ్చింది. దీంతో ఒక్కసారిగా ఈ వార్త వైరల్ గా మారింది. అసలు ఎందుకు ఇలాంటి తీర్పిచ్చింది, ఏ కేసులో తీర్పిచ్చింది, కోర్టుకు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించిన పూర్తి వివరాలకు వెళ్తే, వివాహేతర సంబంధాల కారణంగా నిత్యం దేశంలో ఎక్కడో ఒక చోట హత్యలు జరుగుతున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో కుటుంబాలు కూడా చిన్నాభిన్నమయ్యేటువంటి పరిస్థితులు తాజాగా ఏర్పడుతున్నాయి. అయితే ఢిల్లీ హైకోర్టు మాత్రం తాజాగా సంచలన తీర్పిచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వివాహేతర సంబంధం నేరం కాదని, ఐపీసీ 497వ సెక్షన్ ఇచ్చిన రాజ్యాంగబద్ధం కాదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రియుడికి కోర్టు విముక్తిని కలిగించింది. ఈ ఘటన ఈ నెల 17న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ హోటల్లో వారిద్దరు శారీరకంగా దగ్గరయ్యారని మహిళ భర్త ఆరోపిస్తూ కోర్టుకెక్కాడు. ఈ కేసులో మెజిస్ట్రేట్ కోర్టు